అందరికీ నమస్కారం. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమ మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. రాధాకృష్ణులకు ఆత్మ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆత్మ ప్రణామాలు. అన్నమాచార్యులు వారికి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం అన్నమాచార్య కీర్తన జీవాత్ముడయుండు చిలుక అనేటువంటి సంకీర్తన నుంచి మనం జ్ఞానం అందుకుందాం. ముందుగా పల్లవి పాడతాను. జీవాత్ముడయుండు చిలుక, నీవు ఆవలికి పరమాత్ముడయుండు చిలుక, జీవాత్ముడయుండు చిలుక. ఈ ఈ పల్లవిలో మనం ఏం తెలుసుకోవాలి? మనం జీవాత్మ ఇక్కడికి వస్తాం. ఆవులకి పరమాత్ముడు అయ్యుండు చిలుక అంటున్నారు. అంటే మనం ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి జీవాత్మ. మళ్ళా మన ప్రయాణం ఎలాగుండాలంటే ఈ భూమి మీద మనం ఏ పర్పస్ మీద వచ్చామో ఆ పర్పస్ ని ఎరుకుతో గమనించుకొని ఆ జ్ఞానాన్ని అందుకొని మన జీవిత ప్రణాళికని సాఫల్యం చేసుకొని మళ్ళా ఆత్మలోకానికి అనుభవాలతో నిండి అలా ప్రయాణం కొనసాగించి మనం పరమాత్మకి చేరుకోవాలంట. ఎలా చేరుకోవాలో మిగిలిన చరణాల్లో చెప్తున్నారు. ఫస్ట్ చరణం. ఆత్మ పంజరములో నయమున నుండి నా చేతనే పెరిగిన చిలుక, ఆత్మ పంజరములో నయముగా నుండి నా చేతనే పెరిగిన చిలుక, జాతిగా కర్మంపు సంఖ్యలా పడికాన చేత పేదైతివే చిలుక, రామ చిలుక, జీవాత్ముడయ్యుండు చిలుక, నీవు ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుక, జీవాత్ముడయ్యుండు చిలుక. ఈ చరణంలో ఏం చెప్తున్నారు అంటే, ఆత్మ పంజరంలో నయంగా నుండి నా చేతనే పెరిగిన చిలుక. మనం ఎక్కడి నుంచి వస్తాము? ఆత్మలోకాల నుంచి వస్తాం. ఆత్మ అనేది ఒక కాంతి స్వరూపం. అక్కడి నుంచి స్వచ్ఛంగా వస్తాం మనం. అయితే ఇక్కడ కర్మంపు సంకెళ్ళల్లో పడి చిక్కుకొని మనం పేదవాళ్ళం అయిపోతామంట. దేంట్లో పేదవాళ్ళం అయిపోతామంటే ఆ కాంతి నుంచి దూరం అయిపోయి ఆ జ్ఞానానికి మనం దూరం అయిపోతామంట. ఎక్కడైతే కాంతి స్వరూపులుగా ఇక్కడ దేహాన్ని తీసుకొని వచ్చామో ఈ కర్మబంధాల్లో చిక్కుకొని మనం ఆ కాంతిని కోల్పోతాము, ఆ జ్ఞానాన్ని కోల్పోతామంట. ఎంతగా కోల్పోతాము అంటే అసలు మనకి ఏం తెలియదు అనేటువంటి అజ్ఞానంలో పడిపోతామంట. కానీ గర్భంలో ఉన్నంత వరకు కూడా మనం పరమాత్మని వేడుకుంటామంట. తల్లి గర్భంలో చీకటిగా ఉంటుంది, తలకిందులుగా ఉంటాము. తల్లి ఏదన్నా తినకూడని పదార్థం తిని ఆ గ్యాస్ అవి ఫామ్ అయినప్పుడు శిశువు చాలా ఇబ్బంది పడుతుందంట. అలా ఉన్నప్పుడు పరమాత్మని వేడుకుంటదంట అది. ఏమని అంటే, నన్ను త్వరగా బయటికి పంపించు. నేను చక్కగా జీవిత ప్రణాళికని సాఫల్యం చేసుకొనొస్తాను. నేను ఇంకే తప్పులు చేయను అని చెప్పి వేడుకుంటుంటాడంట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ మనసు అనే మాయా దాంట్లో పడి, ఆ మాయా మృగం వలలో పడి అన్నీ మర్చిపోతాం. ఒక స్టోరీ చైనాలో జరిగిందంట. అదేంటి అంటే ఆత్మలోకాల్లో ఒక ఆత్మ చెప్పిందంట. నేను గత జన్మలో ఆహ్, తండ్రి సంపాదన మీద, తల్లి సంపాదన మీద ఆధారపడి తింటూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అసలు ఏం పని చేయకుండా జీవించి వచ్చాను. నా ఆత్మ ప్రణాళికంతా అక్కడ దెబ్బతినింది. కాబట్టి ఈసారి నేను ఆహ్, బాగా కష్టపడి పనిచేసి, తల్లిదండ్రులకు సహాయపడి, నేను అక్కడ వాళ్ళకి సేవ చేసుకొనొస్తాను. నేను గత జన్మలో చేసుకున్న కర్మల్ని క్లియర్ చేసుకొనొస్తాను. నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారంట. అనేసరికి పరమాత్మ ఇచ్చారంట. ఇచ్చాక ఇక్కడికొచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యవసాయదారుడు కుటుంబం ఇంట్లో పుట్టాడు అబ్బాయి. బాగా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు.
కొంత యుక్త వయసొచ్చాక ఏమైంది అంటే ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్ ఏంటంటే ధన ఆశ. అంటే అత్యాస అంటారు గదా! ధనం మీద అలాగ అత్యాస అన్నమాట. ఈ అబ్బాయిని చిన్నంగా ఈ పొలం పని జేసి ఎంత సంపాదిస్తావు నువ్వు? మనం వ్యాపారం జేస్తాము. వజ్రాల వ్యాపారం చేస్తే చాలా త్వరగా పికప్ అవుతాం మనం. కోటీశ్వరులు అవుతాం అని జెప్పి మాయమాటలు చెప్పేసరికి ఆ మాయలో పడ్డాడంట. పడేసి ఇంక తండ్రికి సహాయం చేయకుండా, ఉండే ఆ డబ్బు కొంత తీసుకొనెళ్ళిపోయి తండ్రికి తెలియకుండా, ఆ వజ్రాల వ్యాపారం జేసుకుంటూ ఉన్నాడంట. అయితే వాటిల్లో మళ్ళా నల్ల వజ్రాలు అనేవి ఉంటాయంట. చాలా విలువైనవి. ఈ ఆశ తీరక మళ్ళా అటువైపెళ్లారంట. అదేంది అంటే చట్టవిరుద్ధమైందది. ఆ నల్ల వజ్రాలను సేకరించడం. దాంట్లో చిక్కుకొని జైలు జీవితం అనుభవించాడంట. దాంట్లో జైలు జీవితం ఎలాగుంటుందంటే నాన్ బెయిలబుల్ వారంట్. ఇంక బెయిల్ లేదు. జీవితాంతం అక్కడే ఉండి వాళ్ళేసిన శిక్ష అనుభవించి చనిపోవాలనమాట. అలా చనిపోయాడంట ఆ అబ్బాయి జైల్లోనే. పైకెళ్ళిన తర్వాత ఆత్మ అడిగిందంట. "నువ్వే ప్రణాళికతో ఎళ్ళావు? ఎలా వచ్చావు?" అని. అలాగా మనం అక్కడ కాంతి స్వరూపంగా ఉండి అంతో ఇంతో ఆత్మ నుంచి జ్ఞానం ఉంటుంది మనకి. ఆ జ్ఞానం తీసుకొని ఇక్కడికొచ్చి మన ప్రణాళికను మర్చిపోయి వ్యామోహాల్లో పడి మళ్ళా మైనస్‌లోకి వెళ్ళిపోతామనమాట. అది చెప్తున్నారు ఈ చరణంలో. ఇంక రెండవ చరణం చూడండి. భాతిగా చదువులు పగలు రేలను నా చేత నేరిచినట్టి చిలుకా. భాతిగా చదువులు పగలు రేలును నా చేత నేరిచినట్టి చిలుకా. రీతిగా దేహంబు రెక్కల చాటున నుండి చీతుకోరువలేని చిలుకా రామ చిలుకా. జీవాత్ముడయ్యుండు చిలుక నీవు ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక. ఇక్కడ చూడండి. భాతిగా అంటే ప్రకాశం. భాతి అంటే ప్రకాశం అన్నమాట. చాలా ప్రకాశవంతంగా అక్కడ ఏందంటే తపన ఎప్పుడు జన్మిస్తారా? ఎప్పుడు భూలోకానికెళ్తామా? మనం ఈ మన సంచిత కర్మలుంటాయి గదా! ఆ కర్మలన్నీ ఐదో, పదో ఎత్తుకెళ్తామా? వాటిని క్లియర్ చేసుకొనొస్తామా? ఇలా తపనతో ఉంటుందంట ఆత్మ. అన్నీ బాగా ప్రణాళికని చెక్ జేసుకొని, ఆ జ్ఞానం అంతా తెచ్చుకొని, ఇక్కడికొచ్చిన తర్వాత దేహంపు రెక్కల చాటు నుండి, ఈ దేహాన్ని తీసుకొనొచ్చిన తర్వాత చీతుకోరువ అంటే అది ఎలాగుంటుందంటే, ఆ జ్ఞానం అంతా పోయి, దేహపు భ్రాంతిలో పడిపోయి, అసలు నాకు నాలెడ్జ్ లేదు. నాకు కొంత నాలెడ్జ్ ఇవ్వండి అని జెప్పి అంటే రిక్వెస్ట్ సంథింగ్. నాకు ఎంతో కొంత జ్ఞానం ఇవ్వండి అనే రీతికెళ్ళిపోతారంట. ఈ దేహపు మాయలో పడి, ఈ దేహపు భ్రాంతిలో పడి, నేను, నాది అనే దాంట్లో పడి, అసలు మొత్తము అసలు ఏమి తెలీదు అజ్ఞానంలో పడిపోతామంట మనం. అంత ఘోరంగా మనం ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోతాం. ఎందుకు అంటే దేహ భ్రాంతిలో ఉన్నాము. మనం ఆ జ్ఞానాన్నంతా కోల్పోయాము. పైనున్నటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్నంతా కూడా మనం కోల్పోయి ఏమీ తెలియని వాడిలా కోరికల్లో పడిపోతాము. ఆ కోరికల్లో పడి అజ్ఞానిలా అయిపోతామంట. ఇప్పుడు చూడండి 'యోగి వేమన' గారు గొప్ప ప్రణాళికతో వచ్చిన వాళ్ళు. ఒక 4 లైన్‌లు, ఆ 4 లైన్‌లో ఎంత జ్ఞానం ఉంటుంది ఆయన పద్యాలు. గొప్ప పద్యాలు. అలాంటి ప్రణాళిక అంటే లోకానికి ఆయన ఒక పద్యం ఒక బాణంలాగా పనిచేసింది. అటువంటి ప్రణాళికతో వచ్చినాయన ఆ జ్ఞానం అంతా మర్చిపోయి ఇక్కడేం చేశాడు, ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. పడిపోతే మళ్ళా పరమాత్మ ఏం జేశాడు, ప్రకృతి, పరమాత్మ, విశ్వం ఈళ్ళందరూ కలిసి మళ్ళా ఆయన ప్రణాళికని గుర్తు జేశారనమాట. అంత జ్ఞానంతో ప్రణాళిక తెచ్చుకున్న వ్యక్తి ఇక్కడ ఒక స్త్రీ వ్యామోహంలో పడి, ఆ కోరిక స్త్రీ మీద ఉండేటువంటి కోరికతో మొత్తం జ్ఞానం అంతా పోయిందాయనకి. మళ్ళా పరమాత్మ ఆయనకి ఆ జ్ఞానం ఇప్పిస్తాడు. అలాగే 'మంజునాథ' సినిమాలో కూడా చూడండి. ఆయన దేహం ఈ దేహ దారుఢ్యం చాలు అంతా జయించొచ్చు. అంటే ఆయన ధ్యేయం మంచిదే. కానీ దేహం దారుఢ్యం ఉంటే అంతా సెట్ చేయొచ్చు అనుకుంటాడు. కానీ లోపల ఆ జ్యోతి జ్ఞాన జ్యోతి ఎలిగించాలనే ఆ తపనతో, ఆ తత్వంతో వచ్చినాయన. ఆ ప్రణాళికతో భూమి మీదకొచ్చినతను
దేహదారిద్ర్యం ఉంటే చాలు అంతా జయించొచ్చు అనుకుంటాడు. పరమాత్మ ఎంతో కష్టపడి ఆయన దగ్గర తిట్లు తిని అన్నీ చేసి, మళ్ళా ఆయనకి ఆ ప్రణాళికను గుర్తు చేసి ఆహ్, ఆ ధర్మజ్యోతులనేవి వెలిగిస్తాడనమాట. ఇలాగ మనం ఈ దేహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏమవుతామంటే, ఆ కోరికల్లో పడి, మన అజ్ఞానం, అహంకారం వీటిల్లో పడి, మన ప్రణాళికను మర్చిపోయి, మన దగ్గర ఏ జ్ఞానం లేనట్టు. అసల మంజునాథ చూడండి ఆయన పాట పాడితే గుడిలో ఆరిపోయిన దీపాలు వెలుగుతాయి. అంత జ్ఞానం ఉన్నాయన ఏం చేస్తాడు? అసలు దేవుడే లేడంటాడు. అంత అజ్ఞానంలోకి ఎళ్ళిపోతాడనమాట. కాబట్టి ఇలాగుంటుంది మన దేహ భ్రాంతి అని చెప్తున్నారు. తర్వాత మూడవ చరణం. 4 చరణాలున్నాయి. మామూలుగా 3 చరణాలుంటాయి. ఈ ఈ అన్నమాచార్య కీర్తనలో పరమాత్మ తపనంతా కనిపిస్తుందండి. 4 చరణాలున్నాయి. ఇక్కడ ఇది మూడవ చరణం. బెదిరి ఐదురికిని భీతి పొందుచు కడుగు చెదురుగా చూతువే చిలుక బెదరి ఐదుగురికిని భీతి పొందుచు కడుగు చెదరగా చూతువే చిలుక పదునైన శత్రువులారుగురికి గాక అదిరి పడుతువే నువ్వు చిలుక రామ చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక నీవు ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక ఈ చరణంలో చూడండి బెదిరి ఐదుగురికి భీతి పొందేస్తా ఉంటా ఎవరు ఐదుగురు మన పంచేంద్రియాలు కోరికల వలలు కళ్ళు చూసిందంతా కావాలి చెవులు వినిందంతా కావాలి స్పర్శ అనుభవించాల్సిందంతా అనుభవించాలి ఆహ్, మన సువాసనలన్నీ, వాసనలన్నీ కావాలి. ఇలా ఈ పంచేంద్రియాలలో వాటికి భయపడిపోయామంట. అవొచ్చినటువంటి ఆ జీవాత్మ ఏమైంది వాటిల్లో చిక్కుకునేసింది. ఆ చిక్కుకునేసి ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేదు. తన ప్రణాళికనంతా మర్చిపోయిందనమాట. మర్చిపోవడం అంటే ఇప్పుడు చూడండి మన మన స్థాయి ఎంతో అంతే జూసుకోవాలి. అలా గాదు. మనకి ఒక చిన్న పోర్టబుల్ టీవీ చాలు మన సంపాదనకి. కానీ పక్కనోళ్ళతో పోలికలు. కళ్ళు కావాలి. మనసుకి ఆ పరుగులు పెడుతుంటది. కళ్ళు కనెక్ట్ అవుతాయి. పెద్ద ఎల్ఈడీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో తెస్తారు. అది కట్టలేరు. తిరిగి ఎత్తుకెళ్ళిపోతుంటే అది చాలా బాధ. మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఎంబీఏ జేశాడు. ఒకసారొచ్చి నాకు జాబొచ్చింది మేడం. ఈ ఫైనాన్షియల్‌గా ఇస్తుంటారు గదా! ట్రాక్టర్సు, ఈ టీవీలు అన్నీ ఇస్తారంట వాళ్ళు. అవి ఇచ్చే దాంట్లో చేరాను మేడం. ఆ అబ్బాయికొక వెహికలు, మంచి సాలరీ అన్నీ ఇచ్చారు. తర్వాత కరెక్ట్‌గా ఒక 2 ఏళ్లకొచ్చి నేను జాబ్ మానేశాను మేడం అన్నాడు. ఎందుకంటే మీరు నాకు చదువు చెప్పింది కొంతకాలమైనా ఒకరిని బాధ పెట్టే మాట గాని, ఉద్యోగం గాని చేయబాకండి అని అన్నారొకసారి. అందుకని అన్నాడు. ఏం జరిగింది అంటే ఒక రైతు కుటుంబము ట్రాక్టరు తీసుకునిందంట. సరే వాళ్ళక్కడ ఆగలా. ఇంక తర్వాత ఇంట్లో కావాల్సినవన్నీ గూడా తీసుకున్నారు. తీసుకున్నా సరే కట్టలేని స్థితొచ్చింది. అవి ఈయన అబ్బాయి పైనుంటాడు గదా! ఆయనేం జేసాడు అంటే, ఇంకా ఫైనల్‌గా ఇంట్లో ఉండే వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చిమన్నారంట. ఇంట్లో ఆయన ఎళ్ళిపోయాడు భయపడిపోయి. ఇంక భార్య, బిడ్డలున్నారు. ఇంక ఈ అబ్బాయి ఇష్టం లేకుండా గూడా ఎళ్ళాడంట అక్కడికి. ఎళ్లి నిలబడితే, ఆ పిల్లలొచ్చి కాళ్ళు పట్టుకున్నారంట. అంకుల్ ప్లీజ్ టీవీ అవి ఎత్తుకెళ్ళకండి అని. నాకింకా ఆ ఉద్యోగం నా వల్ల కాలేదు మేడం. అవైతే ఎత్తుకొచ్చేసాను. ఆ టీవీ మాత్రం ఆపేసా పిల్లలకి. అక్కడ ఉంచేయండి అని చెప్పాను పనోళ్ళతో. తర్వాత మేనేజర్‌తో వచ్చి నేను రిజైన్ చేసి వచ్చేసాను. నాకు ఓ 10 ఎకరాల పొలం ఉంది. ట్రాక్టర్ ఉంది. కారుంది. చిన్నంగా ఉద్యోగం ఎతుక్కుంటాను. నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ కాలేదు మేడం అన్నాడు. నాకు చాలా గొప్పగా అనిపిచ్చింది మురళి అని. నాకు అబ్బాయి పేరు తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంటది. ఆ స్టూడెంట్‌ని తలుచుకుంటేనే. ఇక చూడండి ఆ కుటుంబంకి ఏంటది తనని మించిన కోరికలన్నమాట. మనదెంతో స్థాయో అలాగుంటే కాదు. ఆ ఇంద్రియాలకు లోబడిపోతాం. అందుకే వేదము చక్కగా చెప్పింది. ఎలాగా అంటే మనకి ఒక రూ. 100 జీతం అనుకోండి. ఆ రూ. 100 జీతంలో సగం ఎంత? రూ. 50. ఆ రూ. 50ని మనం తినడానికి మన అవసరాలకి, బట్టలకి అన్నిటికి ఖర్చు పెట్టుకోవాలంట. తర్వాత మిగిలిన రూ. 50లో రూ. 34 నాది కాదని ఎత్తిపెట్టాలంట. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే అత్యవసరాలకి తర్వాత మనం
కొంత వయసొచ్చిన తర్వాత చేయలేం పనులు. అప్పుడు అంటే 60 ఏళ్ల తర్వాత మనకు ఉపయోగపడేదానికి ఆ రూ. 34 ఎత్తిపెట్టాలంట. అంటే ఈ రూ. 100 అనేది మీరు లక్షగా ఏసుకోవచ్చు, ఎలాగైనా ఏసుకోవచ్చు మీ జీతాన్ని బట్టి. ఇంకా రూ. 16 ఉంది గదా! అది దాన ధర్మాలు అర్హులైన వాళ్ళకి. అర్హులు కానోళ్ళకి గాదు. ఎవరైతే అర్హత కలిగుంటారో ఆ దానానికి వాళ్ళకి చేయాలంట. ఎందుకు ఆ రూ. 16 దాన ధర్మాలంటే, నెక్స్ట్ ఈ జీవుడు పైలోకాలకెళ్ళినప్పుడు, మళ్ళా తిరిగి జన్మ తెచ్చుకున్నప్పుడు, అప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అలా వేదం ఎప్పుడో చెప్పింది. దాన్ని మనం పాటించం. పాటించకుండా ఏం జేస్తాం, పాటించాలని పెద్దలు చెప్తున్నా, అప్పు జేయకూడదు అని, ఏదో పద్యాలు గూడా ఎన్నో ఉన్నాయి. పప్పు లేని తిండి ఫలం లేదు. అట్లా, అట్లా అసలు అప్పనేది చేయగూడదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. సంపన్నుడు ఎవరంటే అప్పు లేనివాడే. మనశ్శాంతి. కానీ ఎన్ని సామెతలు జెప్పినా, ఎన్ని పద్యాలు జెప్పినా, వేదం లెక్కలు జెప్పినా, మనకి ఈ పంచేంద్రియాలు ఈ ఐదుగురు ఏం జేస్తారంటే, లోబరుచుకొని ఆనాక మనల్ని భయకంపితులు జేస్తారు. తెచ్చుకునేటప్పుడు ఆనందంగానే ఉంటది. ఆనాక అవి కల్పించే భయం అంతా ఇంతా ఉండదనమాట. తర్వాత దీంట్లోనే పదునైన శత్రువులు ఆరుగురికి అదిరి పడతారంట. ఎవరు ఆ పదునైన ఆరుగురు శత్రువులు అంటే అరిషడ్ వర్గాలు. కామం, కోరిక, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవి. వీటిల్లో అవి ఉండాలంటే ఉండాలి. మన అదుపాజ్ఞలో ఉండాలి. కానీ ఎప్పుడైతే మన అదుపు తప్పుతాయో అప్పుడేమవుతుంది అంటే మనం ఆహ్, అదిరిపడతాం. అసలు ఎటువైపు పోతదో తెలీదనమాట. నేను పిల్లలకి మాములుగా కొట్టుకుంటుంటారు. ఆ కొట్టుకుంటున్నప్పుడు చెప్తాను. అది వంశీ సారు ఇచ్చిన జ్ఞానం ఇది. ఆ క్రోధం గురించి చెప్తుంటాను. కోపము ప్లస్ కసి కలిస్తే క్రోధం. క్రోధంలో ఏం చేస్తారు? మర్డర్‌లు ఇవన్నీ జరిగేది ఈ క్రోధంలోనే. జైలు జీవితానికెళ్ళేది కూడా ఈ క్రోధంలోనే. ఆ పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టారంటే ఈ క్రోధం ఉంటేనే ఎళ్తారు. క్షమాగుణం ఉంటే ఎళ్ళరు గదా! ఏమవుతుంది ఒకసారెళ్తే? జీవితం తల్లకిందులవుతుంది అని చెప్తూ ఉంటాను పిల్లలకి. ఎందుకంటే అది పెద్దయినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ కసి దాకా పోబాకండి. క్రోధం నుంచి కసి, కసి నుంచి కోపం, కోపం నుంచి క్షమకొచ్చేయాలి. అలా క్షమించకపోతే ఏమవుతుందంటే మనది తల్లకిందులవుతుంది. ఒకసారి ఇది రీసెంట్‌గా జరిగింది. ఏంటంటే నేను మా హస్బెండ్‌ని ఒక విషయంలో క్షమించలేకపోయాను నేను. ఆ క్షమించలేకపోతే ఏమైంది అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి నాకు. మెయిను డైజెస్టివ్ సిస్టమ్ మీద పడింది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ మీద పడి అసలు అరగదు, ఏం తినలేను, ఆయాసం వచ్చేసింది. అలా తర్వాత లంగ్స్ మీద పడింది. అంటే ఒక నెలల తరబడి దాన్ని మోసా. ఆయన్ని క్షమించలేకే అది మోసా. ఇంక బయటపడలేం ఫ్యామిలీ అలాగా మోసి, మోసి, మోసి ఆహ్, బరస్ట్ అయ్యా ఒకరోజు. కానీ లోపలదంతా కక్కల. అంత లోపల కొంతుంది. ఫ్యామిలీ గదా! కాబట్టి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత నాకు హేమ మేడం గారు చెప్పింది గుర్తుకొచ్చింది. పండుకొని మనసును బుజ్జగించుకోండి అనని. మనసు తోడైతేనే గదా ఇవన్నీ. మనసుకి ఇవి తోడైతేనే గదా! అప్పుడు మనసుని బుజ్జగించుకున్నా నేను. ఎందుకు అంత క్రోధం తెలుపుతున్నావు? నువ్వు తెచ్చుకున్న ప్రణాళికే గదా! ఈ భర్త ఇవన్నీ. ఎందుకు క్షమించలేకున్నావు? ఇది క్షమించకపోతే ఏమవుతుందో తెలుసా? పిల్లల లైఫ్ ఏమవుతుంది? ఇన్ని నాళ్ళు నువ్వు భరించినటువంటి లైఫ్ ఏమవుతుంది? ఆ! అలా ఆయన స్థితిలో ఆయన చేసాడు. నీకు గురువుల ద్వారా అంతో ఇంతో జ్ఞానం అందుతుంది గదా! నువ్వెందుకు ఇలాగున్నావు? అని జెప్పి ఆ మనసుని బుజ్జగించుకొని, బుజ్జగించుకొని అలాగే నిద్రలోకి జారుకునేసా నేను. జారుకుంటే నాకు పత్రిజీ గారు మా స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్లేస్‌లో కూర్చొని చెక్క కుర్చీ ఉంది. పాతకాలం చెక్క కుర్చీ. దాంట్లో కూర్చొని లైట్ గ్రీన్ షర్ట్ ఏసుకో ఉన్నారు. ఆ పిల్లలతో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. 2 సెంటెన్స్‌లు ఇన్నా నేను. తర్వాత గుర్తులేదు. తర్వాత ఈ మైక్ పనిచేయట్లేదురా! ఆ ట్యాబ్ ఇవ్వండి అంటే అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది. అక్కడి నుంచి ఒక అబ్బాయి మైక్ పట్టుకొనొస్తున్నాడు. ఆ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన కాసేపటికి మెసేజ్ ర్ అది అలర్ట్ వస్తే చూస్తే మన స్వప్న మేడము పత్రిజీ గారిది పెట్టున్నారు. మొన్న ఫోటో ఆయన మెసేజ్ కార్తీక మాసం గురించి, దీపావళి గురించి. అదే షర్టు అలాగే నవ్వుతూ కనిపిచ్చారు. అది చూడండి మనం ఈ సద్గురు మూవ్‌మెంట్‌కి అసలు చాలా రుణపడిపోవాలి. ఏమై ఉండేది? అదే నేను కంటిన్యూ చేసుంటే, క్షమలోకి తిరిగి రాకపోతే
క్రోధం నుంచి, ఆ కసి నుంచి, కోపం నుంచి తిరిగి ఆ క్షమకి నేను రాకుంటే నా హెల్త్ ఎంత దెబ్బతినేది, ఫ్యామిలీ ఎంత దెబ్బతినేది, ఆయనెంత డిస్టర్బ్ అయ్యేవాడు. కాబట్టి వంశీ సారు ఎన్ని జన్మలు ఎనక్కి పోకుండా మనల్ని రక్షిస్తున్నారో సార్‌కి, మేడంకి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే మనం ఈ ఆరిట్లో నుంచి గూడా బయటపడాలి. ఆ బయటపడే మార్గం ఏందంటే ఈ క్షమాగుణం, దయాగుణం ఇవి. ఇది ఒకదాని గురించే చెప్తున్నాను. ఎందుకంటే టైం సరిపోదు. ఇలా ఈ ఆరిగిటికి అదిరి పడిపోతాం. ఎలా అదిరి పడిపోతాము అంటే ఫ్యామిలీలు కొల్లేరులైపోతాయి. ఇంకా అసలు రూపురేఖలుండవు. డైవోర్స్ కేసులు ఇవన్నీ గూడా కోర్ట్ కేసులు ఇవన్నీ ఇవే. ఈ క్రోధాన్ని జయించడం గాదు. దాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల. కాబట్టి ఆ తగువులు అనే వాటికి జోలికెళ్ళకూడదు. మాకు డిగ్రీలో భక్తవత్సల రెడ్డి సార్ అని ఆయన ఉండేవాడు. ఆయనకి బట్టతల. ఆయన చెప్పేవాడు. తగువులు ముగ్గురు వల్లొస్తాయి. భూమి, డబ్బు, స్త్రీ. వీళ్ళు గాకుండా వేరే వాళ్ళ వల్ల గాని తగువొస్తే నేను గుండు గీయించుకుంటాననేవాడు. ఆయనకి బట్టతల. చాలా నవ్విచ్చేవాడు. అలాగే చాలా జ్ఞానం పంచేవాడు. కాబట్టి ఎవరి వల్ల ఏదొస్తుందో అనేది గమనించుకొని, ఈ ఆరిటిని మనం అదుపులో పెట్టుకోలేకపోతే మాత్రం, మనం ఇబ్బంది పడతాం. ఇంక నాలుగో చరణంకి వెళ్దాం. నీవు నానెవ్వరు నానెవ్వరు నీవే నేనయ్యుందు చిలుక నీవు నానెవ్వరు నానెవ్వరు నీవే నేనయ్యుందు చిలుక శ్రీ వెంకటాద్రిపై చిత్తంబులో నుండి సేవించుకుని గట్టి చిలుక రామ చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక నీవు ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుకా జీవాత్ముడయ్యుండు చిలుకా దీంట్లో చెప్తున్నారు చూడండి. నీవు వేరు కాదు, నేను వేరు కాదు. నువ్వెవరు, నేనెవరు. నీవే నేనై ఉన్నాను. అలాగా ధైర్యం చెప్తున్నారాయన. ఇంకా ఏం చెప్తున్నారు? అలా నువ్వు నా దగ్గరికి చేరుకోవాలి అంటే శ్రీ వెంకటాద్రిపై అంటే పరమాత్మని చిత్తంలో నింపుకోవాలి. ఆ చిత్తంలో మనల్ని ఎవరినెవరినో పెట్టుకుంటాం. కాదు పరమాత్మను పెట్టుకొని గట్టిగా పెట్టుకోవాలంట. గట్టిగా సేవించు చిలుక. నువ్వు ఇవన్నీ దాటేస్తావు. లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చాడు. నువ్వు గట్టిగా పరమాత్మను గాని చిత్తంలో పెట్టుకుంటే, నీవు ఇవన్నీ జయించేసి నువ్వు నన్ను చేరుకుంటావు. ఫస్ట్ పల్లవిలో చెప్పాడు గదా! ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుక అని. అలా మనం పరమాత్మని చేరుకుంటాము. కాబట్టి మనం అంటారు చూడండి, పనున్నప్పుడు పని మీద ధ్యాస, పని లేనప్పుడు పరమాత్మ మీద ధ్యాస అనేది ఉండాలనమాట. నాకు ఒక కలొచ్చింది. ఏందంటే బాగా డిస్టర్బ్‌డ్‌గున్నాను. నేను ఎవరినైతే ఇష్టపడి ఎంతో చేశానో, ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళు నన్ను హర్ట్ చేశారు. డబ్బుల పరంగా మోసం జేశారు. దూరం బెట్టేశారు నన్ను. అది నేను తట్టుకోలేకపోయాను. తట్టుకోలేనప్పుడు నాకు కలొచ్చింది. అది ఎలాగొచ్చిందంటే ఒక కాలేజనమాట. ఆ కాలేజీలో అక్కడికెళ్ళున్నాను. ఎళ్ళుంటే కూడా టీచర్స్ వాళ్ళున్నారు. బస్సులు ఉన్నాయి. టూరెళ్ళాలి అని చెప్తున్నారు. టూరెళ్ళాలని చెప్తుంటే నేనేమన్నానంటే, "సరే మేడం నా బ్యాగ్ సర్దుకొనొస్తాను" అని జెప్పా నేను. అనేసి పక్కకెళ్ళాను. పక్కకెళ్ళేసరికి నేనొచ్చేసరికి లేరింక. బస్సులు లేవు. పొద్దుపోయింది. అప్పుడు నేను చూస్తూ ఉంటే ఒక ఆవిడుంది. ఆవిడని చూస్తుంటే భయమేస్తుంది నాకు. ఆవిడొస్తే ఆమె దగ్గరకొస్తుంటే, "అమ్మా ఇక్కడ బస్సుండాలి. టూరెళ్ళాలన్నారు. నేను బ్యాగ్ సర్దుకునేటోటికి లేరు" అంటే, "ఇంకెవరొచ్చేది? ఇంకెవరు రారు. గేటు గూడా యేసేసాను. నా చేతిలో చిక్కావు నువ్వు. ఇంకెక్కడికి తప్పించుకోలేవు" అన్నారు. ఆమె స్త్రీలను అమ్మేసామంట. అంటే నాకు తెలుస్తుంది కల్లోనే. ఆమె నా దగ్గరకొస్తుంటే బతిమిలాడి ఏడుస్తున్నా. నన్ను తాకొద్దు, తాకొద్దు అని. అనేసి పడిపోయా. ఇంక నాకు స్పృహ లేదు. తెల్లారి మళ్ళా పొద్దున్నే స్కూలుకే యెళ్ళా నేను. స్కూలుకెళ్ళేసరికి అక్కడ చిమ్మతో అటుంటారు గదా! ఆవిడ ఆ పక్కనుండే వాళ్ళకంతా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, "అమ్మా ఈమెని పరమాత్మొచ్చి రథంలో ఎక్కించుకొనెళ్ళాడు." చూడు ఆ గేటేసేసినా గాని, గేటు పగలగొట్టుకొని రథంలో ఎక్కించుకొని ఎళ్ళిపోయాడు అని చెప్పింది. అప్పుడు అందరూ పక 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 నవ్వారు.
నవ్వేసరికి ఇంకా నాకు బాధేసిపోయి అక్కడి నుంచి ఎళ్ళిపోయా. ఎళ్ళిపోయిన తర్వాత కొంత దూరం దగ్గర మళ్ళా అక్కడున్నారు చాలామంది. ఇదిగో ఈమెని పరమాత్మ రథంలో ఎక్కించుకెళ్ళాడంట అని జెప్పి నవ్వుతున్నారు. నేనేడుస్తున్నా. ఎనక ఒక పెద్దాయన కనిపిస్తున్నాడు. మళ్ళా కొంత దూరం ఎళ్ళా. ఎళ్ళేసరికి అక్కడ ఒక గ్రూపు. మళ్ళా ఏడిపిస్తుంది. ఇంక కూర్చునేసాం మోకాళ్ళ మీద. ఏడుస్తూ ఉన్న చేతులు తలలో పెట్టుకొని ఏడుస్తుంటే, ఎనకాల నుంచి ఒకాయనొచ్చాడు. వచ్చి బంగారు విగ్రహం. ఆ విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహం నా చేతిలో పెట్టారు. పెట్టి "చూడు ఈయన నీకు తోడున్నాడు. నువ్వంట భయపడకు" అని చెప్పి విగ్రహం ఇచ్చాడు. ఇచ్చేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. "చూడు కృష్ణ నన్నెంత ఇబ్బంది పెడుతున్నారో, తిడుతున్నారో" అని చెప్పి ఏడుస్తున్నా. ఏడుస్తుంటే విగ్రహం నుంచి కాంతులొచ్చేసాయి. కాంతులొచ్చేసి ఏం చెప్తున్నారంటే, "ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు రామాయణం బాలకాండ చదువుకో" అన్నారు. మెలకువొచ్చేసింది. ఇంక నాకు ఆ దుఃఖం పోయింది. మేడంకి చెప్తే, "నీ చుట్టూరా ఎన్ని సమస్యలున్నా పరమాత్మ తోడుగున్నాడు నీకు" అని చెప్పారు. చూడండి ఈ దీన్ దీంట్లో గూడా ఆయనెంత తపన పడుతున్నాడో. ఈ ఈ జీవుడు ఎక్కడ ఎనక్కెళ్ళిపోతాడో తన ప్రణాళిక నుంచని ఎంత తపన పడుతున్నాడో, నాకు కల్లో పరమాత్మ నాకప్పుడు అదే బాధనిపించింది. కల్లోనే ఏడ్చా. తండ్రి నువ్వు నా కోసం ఇంత తపన పడతావు. అంతకుముందు కూడా వెంకటేశ్వర స్వామి అట్టే నాకు వద్దు ఈ జీవితం అనుకోని ఎళ్తుంటే, అలమేలు మంగమ్మ ఆయన ఇద్దరూ వచ్చి పట్టుకొచ్చారు. నువ్వెంతగా నన్ను తీసుకొస్తావు. నేనెందుకు ఈళ్ళతో అటాచ్‌మెంట్‌లో ఉంటున్నాను. నిన్నెందుకు తలుచుకోవట్లేదు అని ఏడ్చా నేను ఆ కల్లోని. ఆ తర్వాత ఆ దుఃఖం పోయింది. అంటే అది లక్షలు ముగిచ్చేశారు. పైగా సెటైర్‌లేశారు. ఆ దుఃఖం పోయింది. నాకు మేడం జెప్పారు, "నీకెప్పుడు బాధొచ్చినా ఆ విగ్రహాన్ని, ఆ మాటలను గుర్తు చేసుకో, బాలకాండ చదువుకో" అని. కాబట్టి ఎప్పుడు గూడా మనం మనసులో భగవంతుడిని గట్టిగా పట్టుకున్నాము అంటే, ఇవన్నీ గూడా ఛేదించుకుంటూ మనం పరమాత్మని చేరుకోవచ్చనమాట. ఒకసారి కృష్ణ పరమాత్మ నిజధామంలో ఉన్నారంట. నిజధామంలో ఉంటే నారదుల వారున్నారంట. అక్కడికి ఒక భక్తుడొచ్చాడంట. అంటే ఎప్పుడొచ్చుంటాడు నిజధామానికి? ఇంక ఈ లోకాలన్నిల్లో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని మోక్షం పొందొచ్చుంటాడు. పరమాత్మ అంట నారదుల వారితో మాట్లాడుతున్నాయన గబగబా ఎళ్ళిపోయి ఆయన్ని పట్టుకొని ఏడ్చేస్తున్నాడంట కృష్ణ పరమాత్మ. అలాగే తెప్పరిల్లిపోతున్నారంట ఆయన్ని పట్టుకొని, భక్తుడిని పట్టుకొని. "ఎన్ని జన్మలిచ్చాను, ఎన్ని లోకాలు తిరిగావు, ఎంతకాలం ఎదురు చూస్తున్నాను, ఇప్పుడొచ్చావా నా దగ్గరికి" అని చెప్పి ఏడుస్తున్నాడంట పరమాత్మ. నారదుల వారు ఆశ్చర్యపోయారంట. "ఎంత దయామయుడివయ్యా నువ్వు. నీ కరుణ ఎవరికుంటది? భక్తుడి మీద ఇంత అపారమైన కరుణ" అని. ఈ అన్నమాచార్య కీర్తనలో నాకదే గుర్తుకొచ్చింది. ఎంత బాధపడుతున్నాడో పరమాత్మ. ఈ మాయల్లో పడిపోతున్నావా నువ్వు? నీ ప్రణాళిక మర్చిపోతున్నావా? నువ్వెప్పుడు ఎదుగుతావు? అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. రాధామాత ప్రేమతత్వం, భక్తి నింపడానికొచ్చారు. మనం ఆ రాధామాతని స్మరించుకుంటూ, పరమాత్మని స్మరించుకుంటూ, ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు స్మరించుకుంటూ ఉంటే, మన జీవిత ప్రణాళికను మనం హ్యాపీగా సాగేయొచ్చు. అయితే మనం ఎక్కడ ఉంటుంది అనేది మనకి 14 లోకాలుంటాయంట. సింపుల్‌గా చెప్పుకుందాం. ఈ 14 లోకాల్లో ఈ భూలోకం అనేది ఏంటి అంటే, ఒక కర్మశాల. ఇక్కడ మనం కొద్ది రోజులే స్కూల్ చదువుకుంటాం. కానీ భూమి మీద పుట్టాము అంటే రోజు స్కూల్‌కెళ్తున్నట్టే. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఒక పాఠం నేర్చుకుంటున్నట్టే మనం. ఈ మేరు పర్వతం అనేది ఈ 14 లోకాలని కలిపి ఉంచుతుందంట. ఈ లోకాల ప్రయాణానికి అసలు కారణం ఏంటంటే కర్మ సిద్ధాంతం. వంశీ సారు మనకి ఇంత క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్‌ని సింపుల్‌గా చెప్పేసి అంటారు చూడండి మేడం. ఒక కళ ఒక జన్మలో ఒక జన్మకి సమానం. ఒక జన్మను మనం తప్పించుకుంటున్నాం. ఒక జన్మ ఎత్తకుండా ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఎన్ని కళలు మనం చూసుకున్నామో, ఎన్ని జన్మలు తగ్గించుకున్నామో గదా! మన ఈ భూలోకంలో జీవాత్మ చేసే పుణ్యకర్మలు, జ్ఞానం. పుణ్యకర్మల వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుందనమాట. తద్వారా ఊర్ధ్వలోకాలకెళ్తారు. పాపకర్మలు చేశారనుకో అది అజ్ఞానం. అజ్ఞానం ద్వారా ఏమవుతుంది? అధోలోకాలకి
జీవాత్మ ప్రయాణం సాగుతుంది. పుణ్యకర్మలు చేసుకుంటూ ఉంటే జ్ఞానం పెరిగి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం సాగుతుంది. అట్లా గాకుండా పాపకర్మలు చేస్తే అది అజ్ఞానం. అప్పుడు కింది అధోలోకాలకి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం అంతిమ లక్ష్యం ఏందంటే మోక్షం. నువ్వు ఎన్ని కోరికలతో ఏం చేసినా, ఎంత అనుభవించాలని చూసినా చివరికి నువ్వు చేరుకోవాల్సింది పరమాత్మనే. అయితే పూర్తి స్వేచ్ఛనిస్తాడు జీవుడికి పరమాత్మ. మన ప్రయాణం ఎప్పుడు కూడా ఊర్ధ్వలోకాల వైపు సాగాలి. ప్రతి లోకం చైతన్యం యొక్క మెట్టే. కింది లోకాలని అట్టేం తక్కువ లోకాలు కాదవి. అవి కూడా చైతన్యపు మెట్టేనన్నమాట. కర్మ ఫలాలను అనుభవించడం నుంచి జ్ఞాన సముపార్జనం చివరికి సత్యలోకంలో లీనమవ్వడం. నువ్వు కర్మలు చేసి అనుభవాలు తెచ్చుకొని కింది లోకాలు, పైలోకాలకెళ్ళినోడు ఆడే ఉంటాడని లేదు. మళ్ళా కిందకొస్తాడు. కింద నుంచి పైకి. ఇట్లా మధ్యలో ఉండేదేంది కర్మభూమి ఇది. అందున భరతవర్షం. మన భరత భూమి కర్మ అనుభవించడానికే ఎక్కువగా ఎన్నుకుంటారు దీన్ని. ఈ యాత్ర సాగుతుంది అంటే సత్యలోకం చేరేంత వరకి మనకి ఈ యాత్ర సాగుతుంది. పత్రిజీ గారు ఈ పర్పస్ మీదే ఎక్కువ కృషి చేశారు. దాంట్లో మెయిన్ శాకాహార మార్గం, ధ్యాన మార్గం. భూలోకం. మనం ఈ మధ్యలో ఉండేటువంటి భూలోకం గురించి తెలుసుకుందాం. భౌతిక ప్రపంచమే భూలోకం అన్నమాట. ఇది ఊర్ధ్వలోకాల్లో అత్యంత దిగువన ఉన్నది. ఊర్ధ్వలోకాలన్నీ దీనిపైన ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఇక్కడ నివసిస్తుంటాయి. అంటే మనుషులతో పాటు 84 లక్షల జీవరాశులు ఇక్కడ శిక్షణ పొందుతుంటాయి. ఈ స్కూల్‌కొస్తాయి. భూమి అనే స్కూల్‌కి. సుఖదుఖాలు, పగలు, రాత్రి వంటి ద్వంద్వాలు, మంచి, చెడు 2 ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్ ఇలా ఉంటాయన్నమాట. ఇటువైపా, అటువైపా అనేది ఎరుకుండాలిక్కడ. పురాణాల ప్రకారం జంబూ ద్వీపం ఇది. 7 ద్వీపాలు, లవణ సముద్రాలు మధ్యలో ఇది ఉంటుందన్నమాట. ఇది కర్మలోకం, మృత్యులోకం. ఇక్కడ పుట్టినోడు ఎవడైనా చనిపోవాల్సిందే. కర్మలు తీర్చుకోవాల్సిందే. తెచ్చుకున్న కర్మలు తీర్చుకోవడమా లేదా కొత్త కర్మలు ఎత్తుకొని పోవడం అనేది అతని ఎరుక, జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. 14 లోకాల్లో స్వేచ్ఛ మరియు సంకల్పంతో కొత్త కర్మలు సృష్టించగల ఏకైక మార్గం. మిగతా లోకాల సంగతి వేరు గాని ఈ లోకంలో కొత్త కర్మలు సృష్టించుకునే స్వేచ్ఛ ఉంటదంట. ఆగామి కర్మలు. మిగిలిన లోకాలన్నీ భోగలోకాలు మాత్రమే. అవి భోగించడానికి ఉండేటివి అన్నమాట. ఇవి భూలోకంలో చేసిన మంచి లేదా చెడు కర్మలు అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. భూలోకం ఎంత స్పెషలో చూడండి. నువ్వు కొత్త కర్మలు చేసుకోవచ్చు. తర్వాత సంచిత కర్మల్లోంచి తెచ్చుకున్న కర్మలు తొలగించుకోవచ్చు. మిగతా లోకాలకి ఎట్లాగంటే ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టే, పుణ్యఫలాలను బట్టే మిగతా లోకాలకి ఎంట్రన్స్ ఉంటుంది. అది కింద లోకాలకైనా, పై లోకాలకైనా. ఆధ్యాత్మిక ప్రయాణంలో భూలోకం అత్యంత విలువైందిగా ప్రయాణించబడుతుంది. చాలా విలువగా భావిస్తారంట. ఇక్కడికి రావాలంటే గట్స్ ఉండాలి. ఇక్కడికి చాలా ధైర్యంగా వస్తారంట ఆత్మలు. ఎందుకంటే కర్మలు అనుభవించడానికంటే గట్స్ ఉండాలి గదా! స్వర్గలోకంలోని వారు గూడా మోక్షం పొందాలంటే మళ్ళా తిరిగి భూలోకానికొచ్చి శిక్షణ పొందాల్సిందే. అక్కడి నుంచి వాళ్ళకి డైరెక్ట్‌గా మోక్షం రాదు. మళ్ళా ఇక్కడికొచ్చి శిక్షణ పొంది ఎళ్ళాల్సిందే పరమాత్మను చేరాలంటే. మన జీవితం కేవలం జీవ సంబంధమైనదే కాదు. ఒక అద్భుతమైంది. ఈ మానవ జీవితం భూలోకంలో ఒక అద్భుతమైంది. ఎటువైపు ప్రయాణం అనేది నిర్ణయించుకునేటువంటి గొప్ప లోకం ఇది. ఇదొక పరీక్షా కేంద్రం గూడా. ఇక్కడ ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతా ఉంటాయి. ఫెయిలా, పాసా జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి డిగ్రీలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చేసే పనులే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మనం ఇక్కడ చేసేటువంటి కర్మలే మన నెక్స్ట్ జన్మకి కారణమవుతాయి. నెక్స్ట్ దీని పైనుండేది భువర్లోకం. భూలోకం పైనుండేదొచ్చి భువర్లోకం. ఈ భువర్లోకం ఇది భూలోకానికి వెంటనే ఉండే లోకం అంట ఇది. ఇది అంతరిక్ష లోకం అని గూడా అంటారు దీన్ని. ఇది భూమికి, సూర్యునికి మధ్య ఉన్న అంతరిక్ష కేంద్రం. భూమికి, సూర్యుడికి మధ్య ఉంటుంది. మేఘాలు, గ్రహాలు, నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే సిద్ధులు, గంధర్వులు, పితృదేవతలు నివసిస్తుంటారు. భౌతిక శరీరం మరణించిన తర్వాత ఆత్మ మొదటగా ప్రవేశించేది ఈ లోకంలోనే.
ఇక్కడి నుంచి ఆత్మ తదుపరి ప్రయాణం నిర్ణయించబడతది. ఇక్కడి నుంచి తదుపరి నువ్వు కిందకి రావాలా? పైకి పోవాలనేది నిర్ణయించబడతదంట ఇక్కడ. ఇది భూలోకానికి, స్వర్గానికి మధ్య వారధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వారధి కూడా. ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారధి కూడా ఇది. భూలోకం స్థూల శరీరానికి సంబంధించిందయితే, ఈ భువర్లోకం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఇక్కడ సూక్ష్మ శరీరంతో మాత్రమే ఉంటారు. ఇక్కడ ఆత్మలు, ప్రేతాత్మలు ఉండే ప్రదేశం అన్నమాట ఇది. భౌతిక అస్తిత్వం నుండి ఒక ఉన్నత స్థితికి మారే పరివర్తనను సూచిస్తుంది. భౌతికత్వం నుంచి ఉన్నత స్థితికి అక్కడ ఎన్నుకోబడతారనమాట. నెక్స్ట్ ఇది స్వర్గలోకం. దీన్ని ఇంద్రలోకం అని కూడా అంటారు. మనం ఇవెందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ లోకాల నుంచి ఎక్కడెక్కడ తిరుగుతాడో జీవుడు, ఆ తపనంతా ఆయన పడ్డాడు. ఇక్కడంటే పైకి ఎదగాలనే చూస్తాడు పరమాత్మ. అటు ఇటు తిరగాలని అనుకోం గదా! మన బిడ్డగా బాగా ఎదగాలనుకుంటాం. పడుతూ లేస్తూ ఉండాలని అనుకోం గదా! ఒక్కొక్క మెట్టు ఎదగాలనుకుంటాం. ఇవి మెట్లు. చైతన్యపు మెట్లనమాట. అందుకనే చెప్పుకుంటున్నా. ఈ స్వర్గలోకం, ఇంద్రలోకం అని గూడా అంటారు. దీనికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. అయితే అందరూ ఇక్కడ ఆనందం, సౌందర్యం 2 ఉంటాయంట. ఇక్కడు కోరికలు తీర్చే కామధేనువులు, కల్పవృక్షాలు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అక్కడ ఇస్తారనమాట. కామధేనువు, కల్పవృక్షం అయన్నీ. ఇక్కడ 33,00,00,000 మంది దేవతలుంటారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఈ కింది లోకాలకు సంబంధించిన దేవతలు గూడా అక్కడే ఉంటారు. వచ్చిపోతుంటారనమాట. ఎవ్వరైనా సరే అక్కడే ఉంటారు. ఇది స్వయం ప్రకాశం. స్వయంగా ప్రకాశిస్తుంటుంది. అప్సరస్సులు భూమిపైన పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు ఇక్కడుంటారు. భూమిపై పుణ్యకార్యం చేసిన వాళ్ళందరూ గూడా ఇక్కడుంటారు. ఇక్కడ మంచి కర్మలు భూమి మీద చేసే మంచి కర్మలకి ప్రతిఫలం గిఫ్ట్ అది. స్వర్గలోకం అనేది. అయితే అది శాశ్వత నివాసం కాదు. తాత్కాలిక నివాసం. మన అకౌంట్‌లో డబ్బులయిపోతే బ్యాంకులోకెళ్ళి డబ్బులు తీయలేం గదా! అలాగే మన పుణ్యం అకౌంట్ అయిపోయిందంటే అక్కడి నుంచి వచ్చేయాల్సిందే. కాబట్టి అది శాశ్వతం కాదు స్వర్గలోకం. భూలోకంలో సంపాదించిన పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళా తిరిగి భూలోకానికి రావాల్సిందే అన్నమాట. కాబట్టి ఇది కొత్త పుణ్యాలు మనకి రావు. భూలోకమే కొత్త పుణ్యాలు సృష్టించుకునే లోకం. స్వర్గలోకం తరిగిపోతుంటుంది. అది బంగారు పంజరం గూడా గావచ్చు. ఎందుకంటే అక్కడ సుఖాలు వాటికి అనుభవించి, కొత్త సంబంధాలు వీటి వ్యామోహంలో పడి, అసలు అదొక పంజరంలాగా అయిపోతుంది. మన అసలు లక్ష్యం, జీవుడి లక్ష్యము కూడా మర్చిపోతారనమాట. మళ్ళా కిందికి పడిపోతుంటారు. ఇది ఫైనల్‌గా ఒక విలాసవంతమైన హోటల్ లాంటిది. విలాసవంతమైన హోటల్‌కెళ్ళామనుకోండి, అక్కడేమవుతుంది, ఆ డబ్బులున్నంత వరకే. ఆమెకు బయటకొచ్చేయాల. స్వర్గం గూడా అలాంటిదే. ఈ స్వర్గలోకం పైనుండేటువంటిది మహర్లోకం. దీనికి వ్యామోహం వదిలేసిన వాళ్ళు. స్వర్గలోకం పైన ఎప్పుడు ఇప్పుడు చూడండి ఎవరు పట్టినా స్వర్గంపై దాడి చేస్తుంటారు. ఇంద్రుడి సింహాసనం ఎక్కుతుంటారు. రాక్షసులు గాని అందరూ. ఎందుకంటే దాని మీద వ్యామోహం. అక్కడ ఉండేటువంటి సుఖాల మీద వ్యామోహం అన్నమాట. ఎప్పుడైతే ఈ వ్యామోహం స్వర్గలోకంలో ఉండేటువంటి ఈ వ్యామోహాలు అన్నిటి పోతాయో అప్పుడు మాత్రమే మహర్లోకానికి ప్రవేశిస్తాడంట. స్వర్గలోకం మీద ఉండేటువంటి వ్యామోహం వదిలేస్తే మహర్లోకానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎవరుంటారంటే భృగువు, మార్కండేయులు వంటి గొప్ప ఋషులుండే చోటు. ఇక్కడ అపారమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళెప్పుడూ తపస్సు చేస్తుంటారు. తర్వాత ఆధ్యాత్మిక పవిత్రత విరాజిల్లుతుంటుందంట అక్కడ. తర్వాత పాక్షిక ప్రళయాలొస్తుంటాయి గదా! యుగాలైనప్పుడు ప్రళయాలొస్తుంటాయి గదా! ఆటన్నిటిని తట్టుకుంటుందంట. అంటే ప్రళయాలకది కరిగిపోదు. ఇక్కడి యోగ శక్తితో ఆ ప్రళయాన్ని తట్టుకుంటారంట అక్కడ వాళ్ళు. కేవలం పుణ్యకార్యాలు మాత్రమే గాకుండా, తీవ్రమైన తపస్సు, జ్ఞానాన్వేషణ ఉన్నవారు మాత్రమే ఇక్కడుంటారు. పుణ్యకార్యాలు చేస్తేనే గాదు, తపస్సు, జ్ఞానంకి అన్వేషణ ఉండేవాళ్ళు మాత్రమే అక్కడుంటారు. నాకిది చదువుతుంటే తపోభూమి మన సార్ పెట్టిన పేరు గుర్తొచ్చింది నెల్లూరులో తపోవనం అని. చాలా సింపుల్‌గా పెడతారు గానీ సారు చాలా అర్థం ఉంటది. కాతే మనకర్థం గాదని అలా సింపుల్‌గా చెప్పేస్తుంటారు. మనల్ని లోతు జ్ఞానానికి తీసుకెళ్తుంటారు సార్. ఒక సాధారణ మానవుడు తన ప్రయత్నంతో, ఎరుకతో, జ్ఞానంతో చేరుకునే
అత్యంత విలువైనటువంటి లోకం ఇది. ఏందది? మహర్లోకం. తపోభూమి అన్నమాట. తర్వాత జనలోకం. ఈ జనలోకం బ్రహ్మ యొక్క మానస పుత్రులు ఉంటారంట. సనత్ కుమారులు అంటారు. ఎవరు వాళ్ళు అంటే సనక్, సనంద, సనాతన్, సనత్తులు నలుగురు వాళ్ళు. వీళ్ళుండేటువంటి ఈ లోకాన్ని జనలోకం అంటారంట. వీరు అపారమైన ఆధ్యాత్మిక పరిణత, అతీంద్రియ జ్ఞానంతో ఉంటారు. అసలు ఎంతో పరిణతి ఉంటుందంట వాళ్ళకి. ఆధ్యాత్మిక పరిణత. మనకి ఆహ్, 'జయా విజయులు' కథ చెప్పాడు. ఇంత చిన్నదానికి వాళ్ళని లోపలికి పోనీయకపోతే అంత శాపం ఇచ్చేసారా అని అనిపిస్తది. కానీ ఇంత జ్ఞానవంతుల్ని లోపలికి పోనీయకపోతే దోషం గదా! ధర్మంలో లేనట్టు గదా! అందుకే అంత శిక్ష పడింది వాళ్ళకి. వీరు సంకల్ప మాత్రం చేత ఏ లోకానికైనా ప్రయాణం వెళ్ళిపోతారంటోళ్ళు. అనుకుంటే ఎళ్ళిపోయి వచ్చేస్తారంట. ఇది దైవ చైతన్యం అనే ఉన్నత స్థితి. ఈ లోకం దైవ చైతన్యంతో నిండిపోయి ఉంటుందంట. అంత తపోశక్తి అంట వాళ్ళది. కేవలం ఋషులే కాకుండా అక్కడ వాళ్ళతో పాటు ఎవరుంటారంటే ఋషులు, ఆధ్యాత్మిక గురువులు. ఇప్పుడు ఆధ్యాత్మికతను బోధించేటువంటి గురువులు, తరువాత నిస్వార్థంగా మానవాళికి వైద్యులుగా ఉంటారు. వైద్య సేవ చేస్తుంటారు డాక్టర్లు. నిస్వార్థంగా. వాళ్ళకెంత కావాలో అంత ఫీజు తీసుకొని సేవ చేస్తుంటారు కదా! అట్లా నిస్వార్థంగా వైద్య సేవ చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారంట. చూడండి ఎవరెవరుంటారో ఋషులు, ఆధ్యాత్మిక గురువులు, తర్వాత మానవాళికి సేవ చేసేటువంటి వైద్యులు, ఈ సనత్ కుమారులతో పాటు ఉంటారంట జనలోకంలో. ఇది బ్రహ్మ యొక్క జ్ఞానశక్తికి ప్రతీక. ఇది జ్ఞానశక్తి భూమి. ఇక తర్వాతది తపోలోకం. ఇది తీవ్రమైన తపస్సు చేసేటువంటి, ధ్యానం చేసేవారి నివాసం. ఇక్కడ ఎవరెవరుంటారు అంటే, అమరత్వం పొందిన తపస్సులు, యోగులు ఉంటారు. అమరత్వం అంటే ఇంక వాళ్ళకి మరణం అనేది లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారంట. ఇలా ఎలా ఉంటారంటే ఇక్కడ కఠోరమైన ఆధ్యాత్మిక తపస్సులో నిమగ్నమై ఉంటారంట. ఇంక వాళ్ళకి బాహ్య ప్రపంచంతో ఏమి ఉండదు. ఎప్పుడు తపస్సులో లీనమైపోయి ఉంటారంట. ప్రళయానికి గూడా ఇది అసలు కాదు. ప్రళయం గూడా దీన్నేం చేయలేదు. ఇక్కడి నుంచే సత్యలోకానికి ఎంట్రన్సు. ఈ తపోలోకం నుంచి సత్యలోకానికి ఎంట్రన్స్ అన్నమాట. శుద్ధ చైతన్య స్థితికి, అంతిమ ముక్తికి, సంపూర్ణ శుద్ధీకరణకి ఇది ప్రతీకంట. ఇది తపస్సు ద్వారా సాధించే అపారమైన క్రమశిక్షణ. అంటే లోపల క్రమశిక్షణ, పవిత్రతని సూచిస్తదంట. అంత కఠోర సాధన ఉన్న వాళ్ళకే సత్యలోకానికి ఎంట్రన్స్ ఉంటుంది నెక్స్ట్. ఇది శిఖరం లాంటిది. పైలోకాలకి శిఖరం లాంటిది. దీన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఇక్కడ బ్రహ్మ గారు, సరస్వతమ్మ ఉంటారు. ఈ లోకంలో సంపూర్ణ సత్యం, పవిత్రత ఈ 2 జ్ఞానం 3 ఉంటాయి. మనం అంటారు గదా! భవానీ అమ్మని ధైర్యానికి పూజించాలంట. లక్ష్మీదేవిని ధనానికి పూజించాలి. అలాగే సరస్వతి అమ్మని ధ్యానానికి, జ్ఞానానికి పూజించాలి అంటారు. ఇక్కడ సత్యం, పవిత్రత, జ్ఞానం ఉంటాయంట. ఇక్కడ జనన మరణాలు, వృద్ధాప్యం, దుఃఖం ఉండదు. సత్యలోకంలో జనన మరణాలు, వృద్ధాప్యం, దుఃఖం అనేది ఉండదు. ఇక్కడ వేదాలు నిత్య సత్యాలుగా ధ్వనిస్తుంటాయి. అక్కడ వేదాలుంటాయి. ఈ లోకానికి చేరుకున్న ఆత్మలు క్రమముక్తిని పొందుతాయి. అక్కడి నుంచి ఆ ముక్తి అనేది ఈ లోకాల నుంచి విడుదలనేది జరుగుతుంది. ఇక్కడ మహాప్రళయ సమయంలో మోక్షాన్ని భగవంతుడిలో కలుపుకుంటారు ఇక్కడికి చేరినోళ్ళని. ఇది అత్యున్నతమైనది అయినప్పటికీ ఇది గూడా సృష్టించబడిందే. భగవంతుడి ద్వారా సృష్టించబడిందే. ఇది సృష్టి లయలకు అతీతమైంది కాదు. మరి ఏది శాశ్వతమైంది అనంటే విష్ణులోకం, శివలోకం. విష్ణులోకం వైకుంఠం, శివలోకం కైలాసం. సత్యలోకం కర్మ, పునర్జన్మల చక్రంలో చేరుకోగల అత్యంతమైన లోకం. మన పునర్జన్మలు, కర్మలు వీటితో చేరుకునే అత్యంత లోకం ఏదంటే సత్యలోకం. బ్రహ్మగారుండే లోకం. నిజమైన విముక్తి అంటే ఆ వ్యవస్థనే అధిగమించడం. జనన మరణాలని అధిగమించినప్పుడే మనం విష్ణులోకం, శివలోకం చేరుకోగలం. పురాణాల ప్రకారం క్రిందనున్న 7 లోకాలని పాతాళాలు,
లేదా బిలస్వర్గాలు, భూగర్భ స్వర్గాలు అని గూడా అంటారు. అంటే ఇక్కడ గూడా స్వర్గం అనే అంటున్నారు. అవి గూడా ఏం చిన్నవి కాదవి. ఇవి నరకాలు కావు. కిందుండే లోకాలు నరకాలు కావు. పైగా స్వర్గంలో కన్నా ఎక్కువ భోగభాగ్యాలుంటాయంట ఇక్కడ. సౌందర్యం గూడా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ భూమి తర్వాత వచ్చేటువంటి లోకం అతల లోకం. ఇది అసురు శిల్పి అయిన మయుని కుమారుడు బలుడు. బలుడు దీనికి అధిపతి. మయుని కుమారుడు బలుడు దీనికి అధిపతి. ఇక్కడ అద్భుతమైన మాయాశక్తులుంటాయంట. మాయా విద్యలు ప్రదర్శిస్తారిక్కడ. అంటే వీటి మీద వ్యామోహం ఉండేవాళ్ళంతా భూలోకం నుంచి ఇక్కడికొస్తారనమాట. ఇక్కడ ఆవలింతతో 3 రకాలైన స్త్రీలను సృష్టించేస్తాడంట ఆయన ఆ బలుడు. వాళ్ళు ఏం జేస్తారంటే, ఆ లోకంలో ప్రవేశించే పురుషులకి విపరీతమైన కోరికలని వాళ్ళు సృష్టిస్తారంట. ఆ సుఖాల్లో వాళ్ళు తేలిపోతుంటారు. కాబట్టి ఈ మాయాశక్తులు, అధిక భోగాలు కోరుకునేవాళ్ళు ఈ లోకానికి కోరుకుంటారు. ఏ లోకం అది? అతల లోకం. అక్కడికి చేరుకుంటారు. అంతులేని కోరికలు, కామం మరియు ఇంద్రియ సుఖమే పరమావధిగా అనే భ్రాంతిలో బతికేవాళ్ళు ఈ చైతన్యానికి ప్రతీక. ఇక్కడికెళ్తారు భూలోకం నుంచి. తర్వాత వితల లోకం. వితల లోకం అంటే హ్మ్. అంటే ఇప్పుడు భూలోకం నుంచనే గాదు. ఏ లోకం నుంచైనా సరే ఆ కోరికలను బట్టి ఆ లోకాలకెళ్ళిపోతారు. తర్వాతొచ్చేది వితల లోకం. ఇది పరమశివుని ఒక రూపమైన హరభవుడు పాలిస్తాడంట. అందుకే చూడండి కింది లోకాలేం తక్కువ గాదు అనింది. సాక్షాత్తు భగవంతుళ్ళే అక్కడ పాలిస్తున్నారు. హరభవుడు పాలిస్తాడంట. ఆయన తన గణాలతో ఇక్కడుంటారు. ఇది బంగారు గనులకు ప్రసిద్ధంట. ఏది వితల లోకం. ఇక్కడ హాటకి అనే నది ప్రవహిస్తుందంట. ఇక్కడి నుంచి దాని నుంచి హాటకం అనేటువంటి ప్రత్యేకమైన బంగారు ఉత్పత్తవుతుందంట. దీంతో బంగారు నగలు ధరిస్తారంట. అంటే భౌతిక సంపద, బంగారు నగల మీద పిచ్చి, ఆస్తుల పట్ల వ్యామోహం ఉండేటువంటి చైతన్యం కలిగిన వాళ్ళు ఇక్కడికొస్తారు. ఏ లోకం? వితల లోకానికి వస్తారు. దృష్టి అంతా సంపద మీదే ఉండేవాళ్ళు ఇక్కడికొస్తారు. తర్వాత ఇదిగో మా నగలియ్యి, మా బట్టలియ్యి, మా సంపదలియ్యి అని ప్రదర్శిస్తుంటారు గదా! వాళ్ళు గూడా ఈ లోకంకే వస్తారు. ఆధ్యాత్మికతతో కూడిన అజ్ఞానపు స్థితి అంటే ఇది. ఆధ్యాత్మికత ఉంటుంది. కానీ అజ్ఞానంలో ఉంటారు. సంపదల మోహంలో ఉంటారు. సంపదలను ప్రదర్శించే మోహంలో గూడా ఉంటారు. తర్వాతది సుతల లోకం. ఇది చాలా ప్రత్యేకమైంది. దీని ధర్మపురుడైనటువంటి అసురు చక్రవర్తి బలి చక్రవర్తి పాలించేటువంటి లోకం సుతల లోకం. ఈయన నిస్వార్థమైన శరణాగతి. అంటే భగవంతుడికి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఆ శరణాగతితో, భక్తితో పరమాత్మ ప్రేమను పొందినాయనియన. స్వర్గం కన్నా గొప్పదైన లోకాన్ని ఇచ్చాడంట విష్ణుమూర్తి. అంటే ఈ సుతల లోకం అనేది స్వర్గలోకం కన్నా గొప్పదంట. అంత గొప్పది ఇచ్చాడంట. ఎందుకంటే ఆయన భక్తి, ఆయన శరణాగతిని చూసి. భక్తి ఏ స్థితినైనా అందులో ఇంకొకటేందంటే, ఆయన స్వయంగా ద్వారపాలకుడుగా ఉంటాడంట. విష్ణుమూర్తే స్వయంగా ద్వారపాలకుడుగా ఆ లోకానికుంటాడంట. భక్తితో ఏ స్థితినైనా, ఏ ప్రదేశాన్నైనా పవిత్రంగా మార్చవచ్చు. అంటే ఆయన అసురుడైనప్పటికీ బలిచక్రవర్తి శరణాగతి, ఆ భక్తికి చూడండి విష్ణుమూర్తి ఎలాంటి వరాలిచ్చారో. ఓటమి. ఆయన ఓడిపోయాడు. కానీ దాన్ని శరణాగతిగా మార్చుకొని చే అందుకున్న రాజ్యం ఇది. కాబట్టి కింది లోకంలో ఉండే భక్తుడు వాళ్ళేం తక్కువ గాదు. భగవంతుని శరణాగతితో, వాళ్ళని భక్తితో భగవంతుడిని వాళ్ళు శరణుజొచ్చుతారు. అయి తక్కువేం కాదు ఆ లోకాలు కూడా. లోకాల యొక్క విలువ క్రమాన్ని బట్టి భక్తి ఎలా అధిగమించగలదో ఇది సూచిస్తుంది. భక్తి దీన్ని. అంతర్గత భక్తి భావనే ముఖ్యం. మనలో ఉండేటువంటి లోపల భక్తి అనేది చాలా ముఖ్యం. బాహ్య భక్తి గాదు. అంతర్గత భక్తి. తర్వాతది తలాతలం. ఇది అసుర శిల్పి మాయావి అయిన మయాసురుడు రాజ్యం అంట ఇది. ఇక్కడ త్రిపురాలు త్రిపురాంతకుడు అంటారు కదా శివుడిని. ఆ 3 నగరాలని ధ్వంసం చేశాడు. ఈ త్రిపురాలను నిర్మించింది ఈయనే మయాసురుడు. కానీ అయి కూల్చేసిన తర్వాత శివుడు చూడండి ఎంత కరుణామయుడో. ఇంత గొప్ప శిల్పి రాజ్యాలను కూల్చేశానని మెచ్చి శివుడు అతనికి ఈ లోకాన్నిచ్చి తానే స్వయంగా రక్షిస్తాను అన్నాడంట.
శిక్షించినా గాని ఆయన టాలెంట్‌ని మెచ్చుకొని, నేను నిన్ను నీ లోకాన్ని రక్షిస్తుంటాను అని జెప్పి, ఈ తలాతల లోకాన్ని ఆయనకిచ్చాడంట. ఈ లోకం భౌతిక మేధస్సు, వాస్తుశిల్పం, సాంకేతికత, మాయ యొక్క శక్తిని ఇది సూచిస్తుంది. మయుడు రాక్షసుడే కాదు, ఆయన దేవతలచే గుర్తించబడిన గొప్ప కళాకారుడు, సాంకేతిక నిపుణుడనమాట. ఈ లోకం భౌతిక ప్రపంచంపై సృష్టి, ఆధిపత్యం దృష్టికి సారించినటువంటి ప్రతీక. ఇదిగో నేను ఇది సాధించాలి, నేను ఇంత గొప్ప కట్టడం కట్టాలి, అలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకన్నమాట ఇది. తర్వాతది మహాతల లోకం. ఇది కద్రు పుత్రులైనటువంటి అనేక పడగలు గల నాగులు నివసించే ప్రదేశం. వీరిని క్రోధవశగణం అంటారు. వీరిలో తక్షకుడు లాంటి గొప్పవాళ్ళు ఉన్నారిక్కడ. ఈ లోకం అపారమైన ఐశ్వర్యం, విలాసాలతో ఉంటుందంట. విపరీతమైన విలాసాలు, విపరీతమైనటువంటి ఐశ్వర్యం. అయితే వీళ్ళకి గరుత్మంతుడు భయంతో జీవిస్తుంటారంట వీళ్ళు. భయంతో కూడిన భోగాన్ని సూచిస్తుంది. మనం బీరువా నిండా బంగారం పెట్టుకొని పనుకుంటాం గదా! భయం భయంగా అలాగుంటారంట వీళ్ళు. అలంకరించబడిన ఖైదీలు వంటి వారు వీళ్ళు. అంతా ఉంటారు గానీ భయం వీళ్ళకి. ఎక్కడ గరుత్మంతుడొస్తాడో అని భయపడతారంట. తర్వాతిది రసాతలం. ఇది గూడా శక్తివంతమైనటువంటి దైత్యులు, రాక్షసులు ఉండేది. ఈళ్ళు దేవతలంటే పడదంట వీళ్ళకి. ఎప్పుడు యుద్ధం జేస్తుంటారంట. దాక్కుంటుంటారంట. పాముల్లాగా బిలాల్లో దాక్కుంటారు. వీళ్ళకుండే లక్షణాలేందంటే విపరీతమైన పగ, క్రూరత్వం, అహంకారం, శత్రుత్వం. ఆధ్యాత్మికతతో కూడిన అజ్ఞానం. ఆధ్యాత్మికత ఉంటది. మళ్ళా అజ్ఞానం ఉంటది. ఇప్పుడు రావణాసురుడు చూడండి ఎంత గొప్ప ఆధ్యాత్మికుడైనా, కానీ అజ్ఞానం ఉంటుందనమాట. అలాంటి స్థితికి వీళ్ళు ప్రతీక. కాబట్టి ఇలాంటి లక్షణాలుంటే మనం ఆ లోకానికి వెళ్తామనమాట. ఇది దైవత్వాన్ని నిరంతరం శత్రుత్వంతో ఉండే పచ్చి అహంకారంతో ఉంటుందంట. ఎప్పుడు శత్రుత్వమే భగవంతుడంటే. తర్వాతది పాతాళ లోకం. ఇది నాగలోకం అని గూడా అంటారు. ఇది దీనికి ఎవరు అధిపతి అంటే వాసుకి. సర్పరాజు వాసుకి అన్నమాట. ఇది లోతుగా ఉన్నా గాని చీకటిగా ఉండదంట. ఎందుకంటే వాళ్ళ తలలపై ఉండేటువంటి మణులు ప్రకాశిస్తూ ఉంటాయంట. ఆ ప్రకాశంతో అది మిరుముట్లు గలుపుతుంటుందంట అది. నమ్మశక్యంగాని అందం, ఐశ్వర్యంతో ఉంటుందంట ఆ లోకం. అయితే ఇక్కడ గుప్తమైన నిధులు, అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికమైన సూర్యుడి జ్ఞానానికి అత్యంత దూరంగా ఉంటుంది. ఆ మనులతో ప్రకాశిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక సూర్యుడైనటువంటి సూర్యుడైన జ్ఞానానికి అది దూరంగా ఉంటుందంట. ఉన్నత చైతన్యంతో సంబంధం ఉండదు దీనికి. అయితే అంతర్ముఖ చైతన్యానికి ప్రతీక. అంతర్ముఖ చైతన్యానికి ప్రతీక అన్నమాట. అంతరంగ ప్రయాణానికి సంబంధించింది కూడా అన్నమాట. ఇక్కడ యోగ శాస్త్రాలు, పురాణాలు ఈ 14 లోకాలు మన శరీరంలోని, మన చైతన్యంలో ఉన్నాయని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాదాల నుంచి మన ఈ లోకాలు, మన తల అనేది హ్మ్. బ్రహ్మగారి లోకం. సత్యలోకం అంట. కాబట్టి మన శరీరంలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయి. మనం చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకుంటూ, అక్కడి నుంచి మనం ఆ సహస్రారం వైపు ప్రయాణం చేసి, తర్వాత పరమాత్మ లోకానికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అయితే మనకి మనస్సులో జరిగే నిరంతర సంఘర్షణలే అధోలోకం, ఊర్ధ్వలోక ప్రయాణాలు. మన మనసులో నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది గదా! ఆ సంఘర్షణే ఏందంటే ఊర్ధ్వలోకానికెళ్తామా? అధోలోకానికెళ్తామా? అనేది మన మనసు సంఘర్షణే. ఈ మనసుకి త్రిగుణాలు, అరిషడ్వర్గాలు, ఈ పంచేంద్రియాల వ్యామోహాలు ఇవన్నీ జోడించుకుంటే అది కిందకి తీసుకెళ్ళిపోతుంటది. లేదు, ఎరుకను పెంచుకున్నాము అంటే పైలోకాలకు తీసుకెళ్తుంటుందనమాట. అయితే మనకి ఏంటి అంటే వైకుంఠం అనేది స్వచ్ఛమైన ఆనందం ఉంటుందంట అక్కడ. ఆనందం, భక్తి, సేవ. మరి శివలోకంలో ఏముంటాయి అంటే పరమ ప్రశాంతత, యోగశక్తి మరియు నిర్లిప్తత. కోరుకునేవాళ్ళు శివలోకానికి ఎలుకుతారు. ఆ భక్తి, సేవ, ఆనందం కోరుకునేవాళ్ళు విష్ణులోకానికి వెళ్తారనమాట. ఇవి శాశ్వతమైనటువంటి గమ్యస్థానాలు. కాబట్టి ఈ మనకి సంకీర్తనలో
మనకి ఆ లోకాలకి చేరుకోమని చెప్తున్నారు పరమాత్మ. ఈ మనసనేటువంటి మాయామృగాన్ని జయించి, ఆ లోకాలకి చేరుకోవాలి నీ ఆత్మ ప్రయాణం అని సూచిస్తున్నారు. అయితే మనం ఎలా చేరుకోగలం? మన కర్మ, భక్తి, జ్ఞానంతో మన ఉన్నత స్థితిని మనం జేరుకుంటాం. మనకి భక్తుండాలి, మన కర్మలు, ఆ జ్ఞానం అది. తర్వాత పరమాంస భవునికి పరమాత్మ లాలి అని ఆహ్, అన్నమాచార్య కీర్తనే ఉంది. అంటే జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తికి పరమాత్మే లాలి పాడుతాడంట. అన్నమయ్యకి లాలి పాడలేదా? అలాగనమాట. కాబట్టి ఎప్పుడు గూడా మనం ఆ పరమాత్మ చేత ఒక తండ్రి పుత్రుడు ప్రయోజకుడైతే ఎంత సంతోషపడతాడో, మనం ప్రయోజకులమైతే మన ఆత్మ గూడా అంతే సంతోషిస్తుంది. కాబట్టి మన లక్ష్యం ఏంటి అంటే, ఆ 2 లోకాలకి చేరుకునేది ఉండాలే గానీ, మనం అక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి, అక్కడికి ప్రయాణం చేసేదిగా ఉండకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అయితే ఎట్లా చేరుకోగలం మనము అనంటే, మన ఇష్టదైవాన్ని, ఇష్టదైవాన్ని చిత్తంలో దలుచుకొని ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉంటే మనం కర్మ సంకెల్లో ఇరుక్కోం. దేహభ్రాంతిలో ఇరుక్కోం. అజ్ఞానిలాగా ప్రవర్తించం. అయితే దీనికి ఏముండాలి అంటే సద్గురువు దొరకాలి. ఆ సద్గురువుని ఎవరిస్తారు? పరమాత్మే ఇస్తారు. ఎప్పుడైతే మనం పరమాత్మను హృదయంలో పెట్టుకుంటామో మన ఎదుగుదలకి ఒక సద్గురువునిస్తారు. మనకి వంశీ సారు, హైమ మేడంనిచ్చినట్టు ఇస్తారు. అప్పుడు మన జీవాత్మ పాడవకుండా తన ప్రణాళికని చక్కగా ఇంకా జన్మలు తగ్గించుకొని, తగ్గించుకొని చాలా ముందుగా వెళ్తుందనమాట. కాబట్టి లాస్ట్ చరణంలో చెప్తాడు చూడండి, శ్రీ వెంకటేశ్వరుని చిత్తంలో గట్టిగా పట్టుకోవాలి. పరమాత్మను గట్టిగా పట్టుకున్నప్పుడు సద్గురువునిస్తారు. ఆ సద్గురువు ఏం చేస్తాడు మనకి, ఎటువంటి ఆటంకాలు లేకుండా మనల్ని హ్మ్. ఆత్మ ప్రయాణం పైలోకాల వైపు తీసుకెళ్తాడు. మనకు తెలియకుండానే మన చేయి పట్టి నడిపిస్తాడు. కాబట్టి అలా మనకి సద్గురునిచ్చేటువంటి క్రమం ఏందంటే, ఎప్పుడు మనం పరమాత్మతో ఉండాలి. ఎలాగా అంటే ఆంజనేయ స్వామిలాగా. ఆయనెప్పుడు పరమాత్మతో ఉంటాడు. ఇక్కడ చూడండి మన ఈ 5 వేళ్ళు, ఇది చిటికినేళ్ళు శరీరానికి, ఇది మనస్సుకి, ఇది బుద్ధికి, ఇది జీవాత్మ, ఇది పరమాత్మ. ఇలా ఉంటాడు ఎప్పుడు ఆయన. ఆ పరమాత్మతో ఉంటాడు గాబట్టే ఆయన అంత బలవంతుడు. ఆయనకి ఎన్ని శక్తులున్నా ఆయన పొంగిపోడు. ఆ పరమాత్మతోనే కనెక్టివిటీ పెట్టుకొనుంటాడనమాట. అందుకే అంత ఆయన ఎదిగాడు. ఎప్పుడైతే మనం సద్గురువుతో ఉంటామో, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ వాక్యాలను, గురువాక్యాలను పట్టుకొని నడుస్తుంటామో, మన జీవితంలో అంతా శాంతే ఉంటుంది. మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఇది మనం ఆహ్, అన్నమాచార్యుల వారి కీర్తన నుంచి మనం తెలుసుకోవాల్సింది. మనం చాలా అదృష్టవంతులం. పరమ దయాళుడు, పరమ అపారమైన కరుణావృష్టి కురిపించాడు మన మీద పరమాత్మ. ఎందుకంటే, ఒక సద్గురువు దొరికారు. సద్గురువు మూమెంట్ దొరికింది. మనల్ని నడిపించేటువంటి హైమ మేడము ఆళ్ళందరూ దొరికారు మనకి. మనం చాలా ధన్యజీవులం. పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వంశీ సార్‌కి, హైమ మేడం గారికి, సుకన్య మేడం గారికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే, కళల ద్వారా మన జీవితాన్ని ఎంతో ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని నాకందించినటువంటి ఈ ఈ సంకీర్తనని చెప్పమని, అర్థం చెప్పమని నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీకాంత్‌కి కోటి కోటి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హేమ మేడంకి, ఈ గ్రూప్ సభ్యులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.